చాలా కాలం ఒక స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యారండి. అవును. కానీ అప్పటికి అదే అతను నాతో అన్నాడు, సినిమాల్లోకి రాబోతున్నాడు స్టేజ్ యాక్టరు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కానీ నేను మళ్ళీ మిమ్మల్ని 'ఖైదీ నంబర్ 150' స్క్రీన్ మీదే చూసా. మధ్యలో మనం కలవలేదు. ఆ తర్వాతే మళ్ళీ మీరు నాకు తారసపడడం జరిగింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక. అసలు 'ఖైదీ నంబర్ 150' మీ కెరీరు అసలు ఎక్కడ పొంతనుండవు సార్. ఎట్లా? వాట్ ఈజ్ ఇట్? అంటే 'ఖైదీ నంబర్ 150' షూటింగ్ టైంలో చిరంజీవి గారిని వెళ్ళి, నేను చిన్న వేషం అన్నయ్య, మీ పక్కన ఒక్క ఫ్రేమ్లో కనిపించిన చాలు అని సరదా కోసం అడిగా. సీరియస్ యాక్టర్ అవ్వాలని కాదు. అప్పుడప్పుడు అడుగుతున్నారు అప్పటికే, చేయొచ్చుగా సరదాగా వచ్చుగా నటన అని చెప్పని ఆయన్ని సీరియస్గా ఆయన అడిగా. ఒక్క సినిమా చేయాలని తాపత్రయం. అవును, ఆయన పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించాలని ఫ్రేమ్ లో కనిపించిన చాలు, ఫోటో కట్టించుకున్నా కూడా చెప్పా. అంటే ఇమీడియట్ గా ఆయన అప్పుడే ఆయన దగ్గరికి వినయ్ గారు వచ్చారు. వినయ్, దీంట్లో మంచి వేషాలు ఏమన్నా ఇంకా అని అడిగారు ఆయన స్పాట్ లో. ఆయన సడన్ గా అడిగేసరికి ఆయన కొంచెం ఆయనకు అర్థమైపోయింది, ఈడో ఆర్టిస్ట్ వచ్చాడు, ఆయన అడుగుంటాడని చెప్పని. నేను చెప్తాను, మీరు అరండి, నేను చెప్తానండి మీకు అని అన్నాడు ఆయన. అని తల ఊపుతున్నాడు, వెళ్ళిపోరా బాబు అన్నట్టు. నేను అర్థం చేసుకుని, సార్ మీ కో డైరెక్టర్ పుల్లారావు పరిచయం అండి, మీ ఆయనతో టచ్లో ఉంటాను అన్నానండి. ఇమీడియట్ చిరంజీవి గారు, మహేష్ వాళ్ళ చేతితో టచ్లో ఉంటాం కాదు, దీంతో టచ్లో ఉండని పక్కన ఆయన పిలిచారు. కానీ వాకడప్పారారు అవునా సినిమాకి ఈయన అలర్ట్ అయ్యారు. మీ నెంబరు ఆయనకి ఇవ్వండి, ఆయన నెంబర్ నువ్వు తీసుపెట్టుకో, నీకు ప్రోగ్రాం ఆయన చెప్తారు అని శాసనంలాగా మాట్లాడారు. ఎడిట్ చేశారు అంతే. ఇంకా దాంట్లో లేవు. ఆయన నెంబరు నువ్వు తీసుపెట్టుకో, నీ నెంబర్ ఆయనకి ఇవ్వు, నీకు ప్రోగ్రాం ఆయన చెప్తారు. ఇంకేంటి ఏం లేదన్నయ్య, వెళ్ళు. వచ్చేసా. వారం రోజులు పిలుపు వచ్చింది నాకు వినాయక్ గారి ఆఫీస్ నుంచి. అయితే డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూర్చొని చెప్పారు, మంచి సన్నివేశం, చాలా పవర్ఫుల్ ఇది, బాగా చేయాలి, మీరు డైలాగ్ తీసుకువెళ్ళండి, జాగ్రత్తగా బయటపెట్టద్దు, ప్రాక్టీస్ చేయండి, టైం చాలా ముఖ్యమైనది, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. మీరు ఖచ్చితంగా సినిమా చూసారంటే అప్పటికి చూస్తున్నాను నేను. చూసాను సార్ అంటే, ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, హీరోని మ్యాన్ హ్యాండింగ్ చేసి హెరాస్ చేశాడు, ఆ పాత్ర మీది అనగా నేను ఊహించలా. ఒక ఫ్రేములు కనిపిస్తే చాలని నోరు తీసి అడిగిన వాడిని అండి, నిజంగా నా బిడ్డల సాక్షి చెప్తున్నా. అలాంటిది చిన్న పాత్ర ఏమంటే నాకు అక్షయ పాత్ర ఇచ్చారు. ఏ రకంగా పాత్ర అంటే అక్షయ పాత్ర ఇచ్చింది నిజంగా. మళ్ళీ అప్పటి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా నా జీవితం కొనసాగుతుంది అంటే, మరి అన్నయ్య గారు ఆ అవకాశం ఇవ్వటం, అది అందరికీ ఐబ్రోస్ చేసి ఎవడీడు అని సుకుమార్ గారు లాంటి వాడే, ఎవడు రాడు, దునపూతలో ఉన్నాడు, చిరంజీవి గారి ముందు అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేశాడు, తమిళోడా మలయాళం వాడా అటు తెలుసుకోండి అంటే, వాళ్ళ అసోసియేట్స్ ఎంక్వైరీ చేస్తే తిరిగి యాక్టర్ అని తెలిసింది. ఈ ఆఫీస్ ఫోన్ చేస్తే చెప్తారు కదా, ఇన్స్పెక్టర్ అవడండి చాలా ఈజీ ఉంది. అట్లా ఆఫీస్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి సుకుమార్ గారు ఒకసారి కలవాలి, మాట్లాడాలన్నారండి, వస్తారు ఆఫీస్కి అని. వస్తాం సార్ అన్న, వెళ్ళా. వాళ్ళు అడిగిన టైంకి నేను వెళ్ళా. గదులు వెళ్ళంగానే సుకుమార్ గారి సంస్కారం చూడండి, లేచి నిలబడ్డాడండి. ఒక ప్రకాష్ రాజ్ గారు వస్తే మీ ఆఫీస్కి ఎలాంటి రిసెప్షన్ ఉంటుందో నాకు అనిపించింది. డైరెక్టర్, ఆయన అంత డైరెక్టర్, అప్పటికే డైరెక్టర్ కదా, రంగస్థలం టైంకి బిగిన్ అవ్వాల. ఆయన లేచి నిలబడి స్వాగతించేసరికి నేను చాలా ఉబ్బిదబ్బిపోయా. ఏంటి అది ఎంత మైలేజ్ ఇచ్చిందో అని చెప్పడం కోసం చెప్తున్నా. సంస్కారం ఒకటి, ఆ పాత్ర ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది దర్శకులకి, పెద్ద దర్శకులకి అనేది నాకు కలిగిన తొలి అనుభవం అది. కూర్చోబెట్టి, ఎక్కడ సార్ మీరు అని ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టారు. క్యూరియాసిటీ ఉంది, ఆ పాత్ర ఎలా ఇచ్చారు వీడికి అనేది క్యూరియాసిటీ కదా. మరి అంటే నేను చెప్పొచ్చా, మీరు 'ఖైదీ నంబర్ 150' చేస్తారు కదా, దాంట్లో మీరు వినాయక్ గారు మీకు పరిచయమా, డైరెక్టర్ గారు మీకు పరిచయమా అని అడిగారు సుకుమార్ గారు. కాదు సార్, చిరంజీవి గారితో నా పరిచయం ఉందని. చిరంజీవి గారితో ఎలా పరిచయం అంటే, ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను చేసిన కార్యక్రమాలు, ఆఫీస్ పని వ్యవహారం కానివ్వండి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్యాదర్ చేసి ఇవ్వటం కానీ, బిహైండ్ ద స్క్రీన్ చేసిన, అదే వెనకాతల సైన్యంలో మీరు కూడా సైన్యంలో నేను కూడా ముఖ్యుడిని. ఇది జనాలను పోగు చేసే కార్యక్రమాలు కాదు కానీ బ్రెయిన్స్ అట్టా నేను ఉన్నా సార్. మీరు ఎలా చిరంజీవి గారు దృష్టిలో పడ్డారో అని మళ్ళీ అంత క్యూరియాసిటీగా అడిగాడు. నేను యాక్చువల్గా జరిగేది ఏంటంటే,
నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. చిరంజీవి గారంటే వాళ్ళ మన అభిమానం ఉంది. నేను ఒక్కడనే రాముల వారికి ఉడత సహాయం చేసినట్టు నేను ఒక్కడనే ఏం చేయగలుగుతాను దీనికి? నా వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది? రోజు వెళ్ళి వెనక్కి రావటం ఎందుకు? ఏదోటి సంథింగ్ ఐ హ్యావ్ టు డూ ఫర్ దిస్ పార్టీ అని చెప్పి నేను అనుకుని నేను ఏం చేయగలనంటే నేను కథలు రాయటం నాకు హాబీ ఉంది. నేను అప్పటికే 15 కథల దాకా స్వాతి వారపత్రికలోనే వచ్చినాయి, మాసపత్రికలు వచ్చినాయి, స్వాతిలోనే. ఆ అనుభవం ఉంది, రచనా అనుభవం ఉంది. ఈ రచనా అనుభవాన్ని ఈ పార్టీకి ఎలా ఉపయోగించాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, నేనంటూ ఒక ఐడెంటిటీ చూపించుకోవాలి అంటే అని ఏం చేశారంటే పొయిట్రీ రాద్దాము, ఇష్యూస్ని పొయిట్రీగా చెబుదాం అని ఒక కొత్త మార్గాన్ని అన్వేషించి ట్రై చేద్దామని చెప్పని ఒక 20 లైన్స్లో మనం A4 సైజ్ పేపర్ మడత పెడితే ఎంత వస్తుందో పాంప్లెట్, ఒక 20 లైన్స్లో నేను రాయటం మొదలుపెట్టి ఒక 10,000 కాపీలు అండి. నాకు అప్పుడు 2,000 రూపాయలు ఖర్చు నాకు, అంతే. జస్ట్ 2,000 రూపీస్ పేపర్కి, ప్రింటింగ్ బండి కట్టి పంపించేవాళ్ళం. నేను కారణం దగ్గర వచ్చి నేను డైరెక్ట్ తీసుకెళ్లకుండా వెనక ఎవరో నా కుర్రోడు వచ్చాడో, నేను రిలేషన్ చేస్తాడు అంతకుముందు, ఎవరో నా అంటే తీసుకెళ్ళామండి. వాడు కూడా డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వాడు లోపలికి వెళ్తున్నాడు, బాబు కొంచెం లోపల పెట్టామా స్టేషనరీ మన పార్టీది అనేసి కార్యక్రమం ఉండండి. ఒక అరగంట తర్వాత వెళ్ళాం లోపలికి. ఈడు ఎవరికి ఇచ్చాడు ఈడికి తెలీదు, తెలీదు. లోపలికి వెళ్ళేసరికి పేపర్స్ అందరి చేతులు ఉండేవి. నేనేం చేశాను, క్యూరియాసిటీ కోసం ఉంచుదామని నేనే అని ఎస్టాబ్లిష్ చేసుకోకుండా సత్యాగ్రహి అని పేరు పెట్టా. రైటర్ పేరు, పెన్ నేము సత్యాగ్రహి. సత్యాగ్రహి మీరేనా? నేనే. అలా ఒక 4-5 months అంటే బహుశా ఉంటుంది. ఎవరి 15 daysకి ఒక ఎపిసోడ్ లాగా పేపర్లో చదివిన కంటెంట్స్ని టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 బేకార్ పార్టీస్, మన ప్రజారాజ్యమే అస్త్రశస్త్ర పార్టీ అనేది బాడీ లైన్ తీసుకుని కవితా రూపేణ ఇష్యూస్ని మార్కెట్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్నే కవిత రూపేణ చెప్పేవాడిని. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సత్యం రామలింగరాజు గారి ఇష్యూ జరిగింది, అవును, అని అరెస్ట్ అయ్యారు. అవును. దానికి ఏం పెట్టే టైటిల్ బొమ్మ బొరుసు. నేను సాక్షి చదివేవాడిని, ఈనాడు జ్యోతి చదివేవాడిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.